హరే కృష్ణ 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 హరే హరే. భగవంతుడు సత్యం అండి. ఆ భగవానుడు ఎప్పుడు కూడా సత్యం. మనం అసత్యం, ఈ శరీరాలు మారుస్తూ ఉంటాం. భగవంతుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎప్పుడొచ్చినా కూడా ధర్మాన్ని రక్షించే దానికోసమే వస్తాడు భగవంతుడు. మనం మన కర్మానుసారం మనం పుడుతూ ఉంటాం, వెళ్ళిపోతాం. ఇది మనం తెలుసుకోవాల్సింది. కానీ భగవంతుడిని మనం తెలుసుకోవాలంటే ఆత్మస్వరూపంలో ఉంటాడు. జీవుడు ఆత్మ. జీవుడు అంటే మనం, ఆత్మ అంటే పరమాత్మ. మనం జీవుడు పరమాత్మలో ఐక్యమైపోతే ఇంక జీవుడు ఉండడు. ఈ శరీరం ధరించడం, రావడం, పోవడం అనేది ఉండదు. అందుకే భగవంతుడు ఏం చేశాడంటే, ఈ కృష్ణ పరమాత్ముడు అంటే భగవంతుడు దేవాది దేవుడు ఒక సంసారం అనే చెట్టుని నాటాడండి. భగవంతుడు నాటాడు. సంసారం అంటే ఈ శరీరమే. ఈ సంసార వృక్షమునకు భగవంతుడే ఆలంబనం. అంతే కదండి. భగవంతుడు లేకపోతే ఈ శరీరం ఉంటుందా? ఉండదు. నీ ఉండబట్టి ఈ సంసార వృక్షం ఉంది కృష్ణ. ఈ సంసార వృక్షానికి ఏం పెట్టాడు? ఒక సుఖము దుఃఖము అని రెండు పెట్టాడండి. వీటిల్లోనే ఈ సుఖము దుఃఖము అనే రెండు ఫలాలు పెట్టి దానితో పాటు సత్వగుణము, తమోగుణము, రజోగుణం, మూడు రసాలు పెట్టాడు. అంటే సుఖము దుఃఖము ఉంటాయండి. సుఖం లేనివాడు ఎవడో, దుఃఖం లేనివాడు, రెండు వస్తూనే ఉంటాయి రాత్రులు పగలులాగా. ఈ సుఖం దుఃఖం చూసి దుఃఖం వచ్చినప్పుడు అబ్బా నాకు దుఃఖం వచ్చిందా అంటాడు. దుఃఖాలు సుఖాలు వస్తూ ఉంటాయి. దీని గురించి బాధపడకూడదు. అందుకే భగవంతుడు చెప్పాడు, సమశీతోష్ణ భావంలో ఉండాలని భగవద్గీతలో చెప్తూ ఉన్నాడు. ఏదొచ్చినా సమానంగా చూడాలి. కొంతమంది అలాగే ఉంటారండి. సరే, దేనికి మరి మూడు గుణాలు పెట్టాడు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. కాసేపు బాగుంటాడు, చాలా మంచిగా ఉంటాడు. కాసేపు నా అంతట వాళ్ళు లేడంటాడు. కాసేపు రాక్షసుడు అయిపోతాడు. చూశాడండి, మూడు గుణాలు ఉంటాయి మనలోనే, తిరుగుతుంటాయి ఇవి. ఇవన్నీ పెట్టాడు. మళ్ళీ దీనికి ధర్మార్థ కామ మోక్షాలని ఒక 4 వేర్లు తగిలించాడు చెట్టుకి. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాలు అనే 5 రకాల విధాలు పెట్టాడు. దీంట్లో శబ్దం ఉంది, స్పర్శ ఉంది, రసం ఉంది, రూపం ఉంది, గంధం ఉంది, అన్నీ పెట్టాడు. దీంట్లో పెట్టి కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలని ఓడలు తగిలించాడు దీనికి. ఈ 5 ఓడలు, 7 ఓడలు ఇవి. దీనికి 6 ఓడలు ఇవి. కామము, క్రోధము. కామం అంటే కోరికలు, క్రోధం అంటే కోపం, విపరీతమైన కోపం, లోభం, లోభబుద్ధి, మదం, అదే ఇందాక చెప్పాక గుణాల్లో ఉంటుంది అవన్నీ. మోహం, ఆ మోహం అంటే ప్రతి దాని మీద అది నాకు కావాలి, ఇది కావాలా, ఇవన్నీ. మత్సరం పెట్టాడు. దుర్యోధనుడికి మత్సరం ఉంటుంది. అంతా నాకే కావాలా, ఎవరో ఉండకూడదు ఇక్కడ. అది ఇవన్నీ పెట్టి ఈ ఓడలు తగిలించాడు. తగిలించి ఓడలు ఎక్కమంటున్నాడు పట్టుకొని. దీనికి మళ్ళీ ఏం పెట్టాడు? ఈ శరీరానికి చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనే 7 రకాల పొరలు పెట్టాడండి. అందుకే ఈ శరీరం 7 పొరలు ఉంటుంది. 7 పొరలతో ఉంటుందండి ఇది. భూమి కూడా 7 పొరలు ఉంటుందండి. భూమి కూడా 7 పొరలు. పై పొరక, 2వ పొర, 3వ పొర, 4వ పొర, లాస్ట్ పొర వచ్చేలకు వేరుగా ఉంటుంది. ఈ శరీరమే భూమి, భూమే ఈ శరీరం. ఆశ్చర్యం. దీనికి 8 కొమ్మలు పెట్టాడు ఈ చెట్టుకి, ఈ శరీరానికి. 2 చేతులు, 2 కాళ్ళు, 1 నోరు, 1 కంఠము, హృదయము, ఉదరములు. ఈ చెట్టుకి ఇన్ని కొమ్మలు పెట్టాడు. మళ్ళీ 9 తొర్రలు పెట్టాడు భగవంతుడు. ఏంటవి? 2 కళ్ళు, 2 ముక్కు రంధ్రాలు, 2 చెవులు, 1 నోరు, మలద్వారము, మూత్రద్వారం. 9 త్వరలున్న చెట్టు ఇదండి ఈ చెట్టు. ఈ చెట్టుకి ఎన్ని పెట్టాడు చూడండి. ఈ చెట్టుకు పెట్టి ఆయన ఆజ్ఞ అయ్యే వరకు ఇందులో 10 వాయువులు ఉంటాయండి. మళ్ళీ వాయువులు కూడా పెట్టాడు. 10 వాయువులు పెట్టాడు. అవి ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన, నాగ, కూర్మ, ధనుంజయ, కృకర, దేవదత్తము. ఈ 10 వాయువులు పెట్టి సృష్టించాడు. ఈ చెట్టుని సృష్టించి ప్రపంచంలో ఉన్న మనుషులందరూ దీని యందు లంపటమునందు పడి ఉన్నారు. ఈ చెట్టు అనే దాని మీద పడి ఉన్నారు. ప్రపంచంలో ఉండే మానవులందరూ కూడా పడి ఉంటే దీని మీద, ఈ చెట్టు మీద ఏమున్నాయి? 2 పిట్టలు ఉన్నాయి. మళ్ళీ 2 పిట్టలు కూడా పెట్టాడు. మళ్ళీ కథలాగా పెట్టి ఆ 2 పిట్టలు ఏం చేస్తున్నాయంటే, ఒక పిట్ట తిని ఏడుస్తుంది ఎప్పుడు, ఇంకొక పిట్ట
ఏమీ తినక ఆనందంగా ఉంది. ఈ రెండు పిట్టలు ఎవరండి? ఒక పక్షి వచ్చి జీవుడు, రెండో పిట్ట వచ్చి పరమాత్మ. అందుకే ఆయన ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉంటాడు, ఆయన ఆనంద స్వరూపుడు. ఇంకొక అతను జీవుడు, ఎప్పుడు ఏడుస్తుంటాడు, అది లేదు ఇది లేదని. ఈ రెండు పెట్టి జీవుడు అందులో నుంచి ప్రతిబింబంలా బయటకు వచ్చి నేను జీవుడిని అని తిని ఏడుస్తుంటాడు. దేంట్లో నుంచి? భగవంతుడి నుంచే వచ్చాడు జీవుడు, వచ్చి ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఈ శరీరంలోనే ఉన్నాడు, ఈ చెట్లులోనే ఉన్నాయి. కానీ అక్కడ ఒక ఆయన తినకుండా ఉంటాడు, ఆయన అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. నేను ఏమేం చేసేది అన్నీ గమనిస్తాడు. నేను ఏమీ ఎవరికి తెలియదులే, నేను దొంగ పని చేస్తున్నాను అనుకున్నానుకో ఆయన చూస్తూ ఉంటాడు. అన్నీ చూస్తాడండి ఆయన, ఆయనకి తెలియదు ఏమి లేదు. నువ్వు చేసే పనులన్నీ అన్నీ రాసుకుంటూ ఉంటాడు వార కూర్చొని. నువ్వు అనుకుంటాడు ఎవ్వరూ తెలియదులే అనుకున్నాడు. అందుకే ఒక గురువు గారు పూర్వం ఒక కథ చెప్పాడండి. పిల్లలందరినీ పిలిచి 10 అరటిపళ్ళు ఇచ్చాడు. ఎవ్వరు తెలియకుండా తినరంటరా అన్నాడు. అందరూ పోయి తలుపు చోట ఎవ్వరు చూడకూడదు అన్నాడు. ఒకడు తలుపు చోట పోయాడు, ఒకడు బావిలో దిగాడు, దిగుడు బావులు, ఒకడు మంచకే దూరాడు, ఒకటి లెట్రిన్లోకి వెళ్ళాడు. అందరు తినేసి వచ్చాడు, ఒక్కడు వచ్చాడు. అందరూ మేము తినేసాం గురువుగారు, ఎవరికి తెలియకుండా చూడకుండా తిన్నామన్నారు. ఒకడు వచ్చాడు, ఎవరా నువ్వు అరటిపళ్ళు తెచ్చావన్నాడు. గురువుగారు ఎక్కడ చూసినా భగవంతుడు ఉన్నాడు, ఆయన చూడని ప్రదేశం ఏముంది, అందుకోసం నేను ఎలా తినమంటావు అన్నాడు. షాబాష్, మళ్ళీ తెలుసుకున్నావా నువ్వు? ఆత్మ భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నాడని తెలుసుకున్నాడు. అంటే మనలో ఉన్నాడు. నేను చేసే తప్పులన్నీ మంచి అన్ని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు అసలు స్వరూపం ఏంటంటే భగవతత్వం మంది. కానీ మరిచిపోయి ఈ ప్రపంచంలో పడిపోయి కోరికల కోసం తిరుగుతున్నాము. అసలు నేనెవరో మర్చిపోయి వచ్చేసా భూమి మీదకి. మర్చిపోయి ఇక్కడ తిరుగుతూ ఉన్నా, ఎప్పుడు వెళ్తానో ఏమో మళ్ళీ భగవంతుడి దగ్గరికి. అది ఈ జీవితం. అందుకోసం ఆ భగవంతుడు తెలుసుకొని మళ్ళా ఈ లోకం నుంచి నిష్క్రమించాలి. కృష్ణం బుద్ధే జగద్గురు.